యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరివి చక్కనగాను గరుకైనవి సమానముగాను ఉండవలను. దేవుని బిడ్డలారా, చదివినటువంటి ఇక్కడ ఈ వాక్యంలో మనకి కనబడుతున్నటువంటి గొప్ప సందేశం ఏంటి అని అంటే, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ విషయాలను గ్రహించాలి. లోకంలో ఉన్న క్రైస్తవులంతా కూడా దేవుడు తెలియజేసేటువంటి ఈ వాస్తవాలను తెలుసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు ఏమని ఇక్కడ రాయించిన ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు అని అంటే, ప్రతి లోయ ఎత్తు చేయవలెను అని అన్నాడు. దేవుని బిడ్డలారా, లోకం ఎలా ఉందో దేవుడు మనకి కనబడుతున్నటువంటి ఈ 3 విషయాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా ఉంది లోకం? లోయగా ఉందంట లోకం, గరుకుగా ఉందంట లోకం, అలాగే పెద్ద పెద్ద పర్వతములు కొండలుగా ఉందంట ఈ లోకం. అంతేకాకుండా వంకరివిగా ఉన్నదంట ఈ లోకం. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలందరి విషయంలో భారము బాధ్యత క్రైస్తవులందరూ కూడా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి క్రైస్తవులంతా ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా, భక్తులుగా, యేసయ్య భక్తులుగా పిలువబడుతున్న వారంతా ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలారా, పరిస్థితి బాగోలా, లోకం పరిస్థితి బాగోలా, అన్నీ వంకరగాను లోయలుగాను ఉన్నాయి కదా. మరి వీటన్నిటినీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి ప్రభు మాటలు లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనం తెలియజేసి ప్రకటించి లోయగా ఉన్న దానిని ఎత్తు చేసే వరంగా ఉండాలి. దేవుడు బిడ్డలారా, పర్వతాలను కొండలను చదును చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవుని బిడ్డలారా మార్పు రావాలని, ప్రతి ఒక్కరూ మారు మనసు రక్షణ పొందుకోవాలని, యేసు ప్రభుని నమ్ముకుంటేనే, యేసు ప్రభు దగ్గరికి వస్తేనే, యేసు ప్రభుని వెంబడిస్తేనే ప్రతి ఒక్కరి జీవితాలు, కుటుంబాలు చదును చేయబడతాయని, ప్రతి ఒక్కరి జీవితాలు, కుటుంబాలు చక్కగా ఉంటాయని మనం తెలుసుకున్నటువంటి సత్యం ఇది తెలియజేయాలి లోకానికి, లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా.